నమస్తే, వెల్కమ్ టు ఇన్సైట్ స్టోరీ. నేను శివాని. శ్రీశైలం నుంచి వరద పోటెత్తుతుంది. ఇలాంటి వేళ ఈ బహుళార్థక సాధక ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వాల నిర్లక్ష్యం కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రాజెక్టు మరమ్మతులకు సంబంధించి నిధులు కేటాయించకపోవడం మాత్రమే కాదు, అవసరమైన మేర సిబ్బందిని నియమించడంలోనూ ప్రభుత్వాలు చొరవ చూపడం లేదన్న టాక్ నెలకొంది. ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత దిగజారుతుందన్న వాదన గట్టిగా వినిపిస్తుంది. ఏపీ, తెలంగాణకు సాగు, తాగు నీరు అందించే శ్రీశైలం ప్రాజెక్టు విషయంలో ఇలా ఎందుకు జరుగుతోంది? కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో కీలకంగా భావిస్తున్న శ్రీశైలం ప్రాజెక్టు కార్యాలయాలలో సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తుంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు మెయింటెనెన్స్ సర్కిల్ తో పాటు మెయింటెనెన్స్ డివిజన్ కార్యాలయాలలో సిబ్బంది కొరత కారణంగా పర్యవేక్షణ కష్టసాధ్యంగా మారింది. వాస్తవంగా ఈ కార్యాలయంలో ఎంతమంది సిబ్బంది ఉండాలి, ప్రస్తుతం ఎంతమంది విధులు నిర్వహిస్తున్నారు? ఈ పరిస్థితిలో ప్రభుత్వం తాజాగా చేపట్టిన బదిలీల సందర్భంగా సిబ్బందిని బదిలీ చేస్తే మాత్రం ప్రాజెక్టు పర్యవేక్షణ మరింత కష్టసాధ్యంగా మారుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో ఎంతమంది సిబ్బంది విధులు నిర్వహించాలి, ఎంతమంది విధులు నిర్వహిస్తున్నారన్న విషయాలను పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టుల్లో శ్రీశైలం ప్రధానమైనది. ఇక్కడి నుంచి విడుదలయ్యే నీటి ద్వారా రెండు రాష్ట్రాలకు తాగు, సాగునీరు అందడమే కాదు, జల విద్యుత్ సైతం నిరంతరాయంగా సరఫరా అవుతూ ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే రెండు తెలుగు రాష్ట్రాలకు కీలకమైనది శ్రీశైలం ప్రాజెక్ట్. ఇంతటి ప్రధానమైన శ్రీశైలం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వాలు మారుతున్నా పాలకుల నిర్లక్ష్య వైఖరి మారడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం శ్రీశైలం నుంచి కృష్ణమ్మ ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఇలాంటి సమయంలో మినహాయించి డ్యాం భద్రతపై పాలకులకు, అధికారులకు పెద్దగా పట్టడం లేదని, పెద్ద ఎత్తున నిర్లక్ష్యం కొనసాగుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎక్కడిదాకో ఎందుకు, ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసే వేళ డ్యాం గేట్ల ముందు గత కొన్నేళ్లుగా ఉన్న పరిస్థితి భయపెడుతోంది. ఈ ప్రాంతంలో భారీ గొయ్యి ఉంది. ప్లంజ్ పూల్గా పిలిచే దీన్ని పూడ్చేందుకు ఇప్పటివరకు ఎవరూ చర్యలు తీసుకోలేదన్న విమర్శలున్నాయి. 10 కోట్ల రూపాయలు పెడితే సమస్య పరిష్కారం అవుతుందని తెలిసినా ప్రభుత్వాలు మారినా ఇప్పటివరకు ఈ అంశంపై ఎవరూ శ్రద్ధ చూపలేదన్న వాదన వినిపిస్తోంది. నీటి విడుదల సమయంలో ఆ ఫోర్స్ దాటికి ఈ గొయ్యి ఎప్పటికప్పుడు పెరుగుతూ పోతోందన్న మాట వినిపిస్తోంది. దీన్ని ఇలాగే వదిలేస్తే రాబోయే రోజుల్లో డ్యాం భద్రతకు పెనుముప్పు వాటిల్లవచ్చన్నదే నిపుణులు సైతం చెప్పే మాట. కానీ ఈ విషయాలు మన ప్రభుత్వాలకు, అధికారుల చెవులకు ఎక్కడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రకృతి కనుకరించి వర్షాలు వస్తూ తుంగభద్ర, శ్రీశైలం, నాగార్జున సాగర్ అన్ని ప్రాజెక్టులు నిండుతుంటే చాలా సంతోషంగా ఉంది. అదే సందర్భంలోనే మాకు భయం కూడా కలుగుతూ ఉంది. అంటే ప్రభుత్వం యొక్క చర్యల వల్ల ప్రాజెక్టుల నిర్వహణ సక్రమంగా చేపట్టకపోవడం వల్ల ఈ ప్రాజెక్టులు ఉంటాయా, తెగిపోతాయా అన్న భావన మాకు కలుగుతోంది. మొన్నటికి మొన్న అన్నమయ్య ప్రాజెక్టు దుస్థితిని మనం చూసాం. అదేవిధంగా అలగనూరు రిజర్వాయర్ పరిస్థితిని చూసాం. నిన్న తుంగభద్ర డ్యాం గేట్లు తెగిపోయే పరిస్థితిని చూసాం. అంటే 75 సంవత్సరాల నిర్మాణం తర్వాత 45 సంవత్సరాల్లో నిర్వహించవలసిన గేట్ల మార్పు కూడా చేయని పరిస్థితి ఉంది. ఎన్ని దుష్టాంతాలు ఉన్నా, మన చరిత్ర చెబుతున్నా కూడా శ్రీశైలం దగ్గర ప్లంజుపూల్కు దెబ్బతిని 2009 వరదల్లో దెబ్బతిని 15 సంవత్సరాలైన పాలకులు అటువైపు చూడని వైనం ఒకవైపు ఉంది. ఆ నిర్మాణాలకు నిధులు కేటాయించడం ఒకవైపు ఉంటే అక్కడ నిర్వహించవలసిన సాంకేతిక నిపుణులు కూడా లేకపోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. అక్కడ ఉండవలసిన సాంకేతిక నిపుణుల సంఖ్య కూడా లేకుండా, ఉద్యోగస్తులు అపాయింట్మెంట్ చేయకుండా, ట్రాన్స్ఫర్ చేయకుండా నిర్వహణ గాలికి వదిలేశారు. కేవలం ఇదే కాదు, శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించిన వ్యవహారాలు చూసేందుకు సిబ్బంది చాలినంత మంది లేకపోవడం తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా భావించే గేట్ల నిర్వహణ, గ్యాలరీ మెయింటెనెన్స్, కేబుల్ వే, నీటి మట్టం లెవెల్స్ వంటి వాటిని నిరంతరం అక్కడ ఉండే సిబ్బంది పర్యవేక్షిస్తూ ఉండాలి. ప్రత్యేకించి వానాకాలంలో భారీ వరద వస్తూ ఉంటుంది. అప్పుడు ప్రతిక్షణం సిబ్బంది అంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇందుకోసమే ప్రాజెక్టు తరపున స్థానికంగా సమీపంలోనే ఉన్న సున్నిపంటలో డ్యాం మెయింటెనెన్స్ సర్కిల్ కార్యాలయం, డివిజన్ కార్యాలయం, క్యాంప్స్ అండ్ బిల్డింగ్స్ కార్యాలయం, ప్రొడక్షన్ డివిజన్ కార్యాలయం పేరుతో 4 ఆఫీసులు ఏర్పాటు చేశారు.
సంబంధించి డ్యాం వ్యవహారాలను పర్యవేక్షించేది, ఇక్కడ ఉన్న వాటిలో ప్రధానమైనది డ్యాం మెయింటెనెన్స్ సర్కిల్ కార్యాలయం. ఇందులో మొత్తం 6 సిబ్బంది విధుల్లో ఉండాల్సి ఉంది. సూపరింటెండెంట్ ఉండగా డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్టు ఖాళీగా ఉంది. దీంతో ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఒకరు విధుల్లో ఉండాల్సి ఉన్నా ఎవరిని నియమించకుండా ఉన్నారు. ఇక 6 ఏఈఈ, ఏఈ పోస్టులు సైతం ఖాళీగా ఉన్నాయి. ఇది కాస్త మిగిలిన సిబ్బందిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఓవరాల్గా చూస్తే కీలకమైన సర్కిల్ కార్యాలయంలోనే 9 మంది ఉద్యోగుల్లో కేవలం 2 మాత్రమే ఉండడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి, ఉన్నతాధికారుల చిత్తశుద్ధికి నిదర్శనమన్న టాక్ వినిపిస్తోంది. పాలకులు మాత్రం స్పష్టంగా తెలుసుకోవాలి, శ్రీశైలం ప్రాజెక్ట్ అంటే మాకు ఈ ప్రపంచంలో అన్ని దేవాలయాల కంటే కీలకమైన దేవాలయంగా మేము భావిస్తున్నాం. ఈరోజు రాయలసీమలో ఉన్న 15-16 లక్షల ఎకరాల నీటితో పాటుగా అటు నాగార్జున ఆయకట్టుకు ఇవ్వాల్సిన 20 లక్షల ఎకరాలు, తెలంగాణకి ఇవ్వాల్సిన 5-6 లక్షల ఎకరాలు, మొత్తం కలిపితే ఒక 50 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సిన శ్రీశైలం ప్రాజెక్టు, అనేక లక్షల మందికి దాహార్తులు తెచ్చే శ్రీశైలం ప్రాజెక్టును అంత చులకనగా ప్రభుత్వాలు చూస్తున్నాయంటే చాలా బాధగా కలుగుతూ ఉంది. ఈరోజు కృష్ణా డెల్టా అవసరాలు శ్రీశైలం ప్రాజెక్టు మీద లేకపోయి ఉండొచ్చు, పట్టుసీమ నిర్మాణం జరిగిన తర్వాత, లేదా పోలవరం జరిగిన తర్వాత అసలు అవసరమే లేకుండా పోవచ్చు. అయితే మిగిలిన ప్రాంతం అంతా కూడా ఇటు రాయలసీమ కానీ తెలంగాణ కానీ బతుకి బట్ట కట్టాలంటే శ్రీశైలం ప్రాజెక్టు చాలా కీలకం. దాని ప్లంజుపూలు నిర్మాణం, రిపేర్లకు కానీ అక్కడ కావాల్సిన సాంకేతిక నిపుణులు అపాయింట్మెంట్ చేయడం గురించి కానీ శ్రద్ధ వహించాలని చెప్పి ప్రభుత్వాన్ని మరొకసారి అప్పీల్ చేస్తా ఉన్నాం. ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ డివిజన్ కార్యాలయాన్ని పర్యవేక్షించే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టు ఖాళీగా ఉంది. ఈ పోస్టులో డీఈఈతో పాటు అదనంగా ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాధ్యతల్లో ఉన్నారు. మరో 5 మంది డీఈఈలు ఉండాల్సి ఉండగా కేవలం 1 మాత్రమే ఉన్నారు. మరో 4 పోస్టులు ఖాళీగా విక్రిస్తున్నాయి. ఇక ఏఈఈ, ఏఈలో 20 మంది ఉండాలి. కానీ కేవలం 8 మంది మాత్రమే ప్రస్తుతం విధులు నిర్వహిస్తుండగా 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో డివిజన్ స్థాయి కార్యాలయాధికారుల తిప్పలు అన్నీ ఇన్ని కావు. ప్రాజెక్టుకు సంబంధించి మరో కీలక విభాగం క్యాంప్స్ అండ్ బిల్డింగ్స్ కార్యాలయం. సున్నిపెంట కాలనీలో ప్రభుత్వ క్వార్టర్లు అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపట్టడం దీని బాధ్యత. ఈ విభాగం కింద పనిచేసేందుకు ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆధ్వర్యంలో 5 డిప్యూటీ ఇంజనీర్లు, 18 మంది ఏఈఈ, ఏఈలు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. వీరిలో ఈఈని మినహాయిస్తే 5 డీఈఈలు ఉండాల్సిన చోట 4 ఖాళీలున్నాయి. 18 మంది ఏఈఈ, ఏఈలు ఉండాల్సిన ఈ కార్యాలయంలో 3 మాత్రమే ఉన్నారు. మిగిలిన 15 పోస్టులు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇలా 1-2 కాదు, 10ల సంఖ్యలో ఖాళీలుండడంతో ఇప్పటికీ ఉన్నవారిపై పని ఒత్తిడి విపరీతంగా నెలకొంది. ఫలితంగా కొన్ని విభాగాల విషయంలో సీతకన్ను వేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తద్వారా శ్రీశైలం ప్రాజెక్టు భద్రతపైనే ఎన్నో ప్రశ్నలు వినిపిస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు ప్రస్తుతం సిబ్బంది కొరత వెంటాడుతుంది. ప్రాజెక్టు మెయింటెనెన్స్ కోసం అవసరమైనటువంటి సిబ్బంది నియామకం చేపట్టకపోవడంతో సిబ్బంది కొరతతో ప్రాజెక్టు మెయింటెనెన్స్ కష్టసాధ్యంగా మారిందన్న అధికారుల నివేదికల ఆధారంగా ప్రభుత్వం జోక్యం చేసుకుని ప్రాజెక్టు మెయింటెనెన్స్ కోసం అవసరమైన సిబ్బందిని నియమించి పర్యవేక్షణ సజావుగా జరిగేలాగా చొరవ చూపాలని పలువురు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ బాబుతో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్, నంద్యాల జిల్లా. ఇది ఇవాల్టి ఇన్సైడ్ స్టోరీ. రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.